రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రభుత్వం నూతనంగా సినిమాకు పరిశ్రమ హోదా కల్పిస్తూ కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని ప్రవేశపెట్టడం వలన సినీ పరిశ్రమకు మేలు జరుగుతుందని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా అభిప్రాయం వ్యక్తం చేశారు. జూన్ 1 నుండి % చెల్లించాలనే డిమాండ్పై ఎగ్జిబిటర్లు తలపెట్టిన సినిమా బంద్ విరమించుకుంటున్నట్లు రాష్ట్ర మంత్రి వెల్లడించారని ఆయన తెలిపారు. చిన్న ఎగ్జిబిటర్లు తలపెట్టిన సినిమా బంద్ను విరమించుకుంటున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ నేడు ప్రకటించడం సంతోషదాయకమని ఆయన తెలిపారు. స్థానిక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 24 విభాగాల యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అసలైన సినిమా థియేటర్ల యాజమానులపై ప్రమేయం లేకుండా లీజుకు తీసుకున్న 6 ప్రముఖులు వేసిన ఎత్తుగడను ప్రభుత్వ హోం సెక్రటరీ ద్వారా విచారణకు ఆదేశించడంతో సినిమా ప్రదర్శనలు యథాతథంగా జరుగుతాయన్నారు. పరిశ్రమకు గుచ్చుకున్న ముళ్లును వీరమల్లు చాకచక్యంగా తీసివేశారన్నారు. థియేటర్లను లీజుకు తీసుకున్న వ్యాపారస్తులకు నష్టాలు వస్తున్నాయని భావిస్తే లీజులను రద్దు చేసుకుంటే నిజమైన యజమానులే సినిమాలను అద్దె ప్రాతిపదికన ప్రదర్శించుకుంటారో లేక వేరే వారికి లీజు ఇచ్చుకుంటారో ఆయా థియేటర్ల యాజమాన్యం నిర్ణయించుకుంటారని ఆయన చెప్పారు. సమగ్ర సినీ అభివృద్ధి పాలసీ ద్వారా పరిశ్రమలో గుత్తాధిపత్యం పోయి ఎక్కువ మందికి అవకాశాలు రావటం వలన పెట్టుబడులు పెరిగి తద్వారా సినీ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని దిలీప్ రాజా చెప్పారు. సమావేశంలో నటులు మిలిటరీ ప్రసాద్, వేమూరి విజయ్ భాస్కర్లు ఉన్నారు. ప్రభుత్వం ఈ సినిమా పరిశ్రమ అభివృద్ధికి గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఒక కొత్త పాలసీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అదేంటంటే కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీ. దీన్ని తెలుగులో ఏమంటారంటే సమగ్ర సినిమా అభివృద్ధి విధానము. ఈ సమగ్రంగా ఏ విధంగా సినిమా అభివృద్ధి జరుగుతుంది అనే దాని మీద దాని విధి విధానాలు ఉన్నాయి. వాటిని చర్చించే ముందుగా సినిమా ప్రియులకి, సినిమాలు చూసే ప్రేక్షకులకు ఒక శుభవార్త ఏంటంటే జూన్ 1 నుంచి సినిమాలు ఆగటం లేదు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు స్పష్టం చేశారు. రేపటి నుంచి సినిమాలు ఆగవని చెప్పారు. అలాగే సినిమా సంఘాల నాయకులు కూడా చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సినిమాలు ఇక ఆగవు, యథావిధంగా ప్రదర్శన జరుగుతుంది అని చెప్పారు. సో ఒక పిడుగులాంటి వార్త మెల్లగా బయటికి వెళ్ళిపోయింది. దాన్ని బ్రేక్ చేయడానికి మన పరిశ్రమకి ముళ్ళు గుచ్చుకుంటే మన హరిహర వీరమల్లు ఆ ముళ్ళును తీసి అవతల పెట్టేసి సాఫీగా రోడ్డు క్లియర్ చేసేసాడు ఆయన. ఈ షేర్ విధానం లోగడ ఉందంట, కానీ షేర్ విధానం పెడితే క్యూబ్కి అక్కడి నుంచి తెచ్చి కడతారు, పబ్లిసిటీకి అక్కడి నుంచి తెచ్చి కడతారు. ఇదంతా ఒక పెద్ద డిస్ప్యూట్. ఇది ఎలా క్లోజ్ అవుతుందా అని చెప్పని మేము గతంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారి దృష్టి కూడా నేను తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఎఫర్ట్స్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ వెరీ గుడ్ అండ్ వెరీ స్టర్న్ డెసిషన్. సినిమాని ఏ విధంగా డెవలప్ చేయాలన్న విధానం మీద కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీని శ్రీకారం చుట్టారు. దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే ఇక వ్యక్తిగత సంప్రదింపులు జరగవు. ఫలానా సుబ్బయ్య గారిని పిలవండాను, వెంకయ్య గారిని పిలవండాను, ఇంకొకరిని పిలవండాను. ఇక ఈ విధానంలో వ్యక్తిగత చర్చలు సినిమాకి సంబంధించి ఉండవు. ఎవరితో చర్చలు ఉంటాయంటే సినిమాకి సంబంధించిన యూనియన్ ప్రతినిధులతో మాత్రమే చర్చలు ఉంటాయి, కానీ వ్యక్తిగత చర్చలు లేవని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టం చేశారు. అండ్ ద నెక్స్ట్, సినిమా పరిశ్రమకి ఇలాంటి రిస్కులు లేకుండా, ఎందుకంటే ఇప్పుడు మాకు నష్టం వస్తుంది అని చెప్పని ఎవరైతే ఎగ్జిబిటర్లు అన్నారో, ఇప్పుడు తెనాల్లో 10 థియేటర్లు ఉన్నాయి. 10 థియేటర్లలో చాలా థియేటర్లు వాళ్ళ ఓనర్లు, అసలైన ఓనర్ల చేతుల్లో లేవై. లీజుకి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు నా పొలం ఉంది, నేను ఎవరికో కౌలుకి ఇచ్చా, కౌలుకి తీసుకున్న ఆయన వేసుకుంటే వేసుకో, లేకపోతే మానుకోవాలి. కానీ ఇక నుంచి ఎవరు కౌలు వేయటానికి లేదని చెప్పడానికి ఆన్ వాట్ వే హీ ఈజ్ కన్సర్న్. అతనికి ఏం అధికారం ఉందని చెప్పిన సినిమాలు జరగవని చెప్పిన అంటారు. ఒక 6 ఉన్నారు సినిమా పరిశ్రమలో. ఈ 6 గుత్తాధిపత్యం ఒక్కొక్కరికి 50 థియేటర్లు, 60 థియేటర్లు, 70 థియేటర్లు లీజుకి తీసుకుని పెట్టుకున్నారు. తెలంగాణలో, ఆంధ్రాలో తీసుకుని మాకు డబ్బు రావాలి కొని ఆడమని పేదవాళ్ళ కాదు, వేల కోట్ల ఆస్తిపరులందరూ కూడా సినిమా పరిశ్రమ మీద ఒక పిడుగు లాంటి పెట్టేసి ఇక నుంచి సినిమాలు రిలీజ్ కాదు అంటే మరి మా హరిహర వీరమల్లు గారు ఎందుకు ఊరుకుంటాడు?
ఏదైతే ముళ్ళు గుచ్చారో ఆ ముళ్ళుని మా వీర ముళ్ళు తీసి పారేసేసి ఇక లాభం లేదని చెప్పి దానికి ఒక పరిష్కార మార్గంగా ఇప్పుడు ఈ కొత్త పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. మాయాబజార్లో రమణారెడ్డి తుష్టయం అనమంటాడు. అలాగే మన తెలుగు సినిమాకు వచ్చిన దరిద్రం ఏంటంటే ఇవాళ ఎవరైతే బడా ఉన్నారో వాళ్ళంతా కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళు, ఎవరు కోట్లు ఉండి 100 ఎకరాలు ఉన్నవాళ్ళు కాదు. కానీ వాళ్ళకి కింద వాళ్ళ కష్టాలు తెలియట్లా, వాళ్ళ వరకు వాళ్ళు సంపాదించుకోవడమే తప్ప. కాబట్టి అన్ని రంగాలు టెక్నీషియన్స్ అందరూ, లైట్ బాయ్ దగ్గర నుంచి అందరికీ బాగుండాలని సదుద్దేశంతో ఇవాళ మంత్రి గారు కమిటీ వేసి అన్ని, అలాగే సినిమా హాల్స్ చెప్పంగానే సరికాదు, రేటు 100 రూపాయలు 200 రూపాయలు, అక్కడ యూరినల్స్ లేవు, ఇష్టం వచ్చిన రేట్లు పెంచు దుబ్బుతున్నారు. కాబట్టి వాటన్ని కంట్రోల్గా చేసి అందరూ బాగుండాలి, అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళంతా బాగుండాలని చెప్పి కోరుకుంటూ, అట్లాగే ఆ సందర్భంగా ప్రేక్షకులకు కూడా డబ్బు పెట్టినందుకు వాళ్ళ థియేటర్కి వెళ్ళి ఆనందించేటువంటి